వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి, మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు. నిన్న ఉదయం కెడ్రాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్పై విమర్శలు చేసిన సీఎం, రాజకీయాల్లో 10 మంది పోటీ పడినా కుర్చీ ఒక్కరికే దక్కుతుంది, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులైంది? ఏమన్నా సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది, బిల్లు ఏమో నా చేతులు లేవు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. మీకు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమని ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయిందనుకో, రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు ఆపలేరు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. అమరావతి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల నుంచి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు, వారి కుటుంబ జీవనోపాధికి సంబంధించిన అంశాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్షేమం సంతోషం మన సొంతం
మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం శాపంగా అని తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన. ఏపీలో ఈ రోజు నుండి మహిళలకు ఉచిత బస్ పథకం ప్రారంభం. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును పరిష్కరించాలి. ఆటో డ్రైవర్ సమస్యను ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మిక శాసనం, ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు పథకం, CITU జీవో నెంబర్ 21 వెంటనే ఆటో కార్మికులకు న్యాయం, ఆటో కార్మికులకు న్యాయం. చెల్లించాలి ప్రతి ఆటో కుటుంబానికి 25,000 రూపాయలు చెల్లించాలి. రద్దు చేయాలి నూతన క్రిమినల్ చట్టాలను. పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్కు లోకేష్ ఇచ్చిన మాటను పాదయాత్ర వెంటనే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 25,000 రూపాయలు అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని నూతన క్రిమినల్ చట్టాలను ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతూ ఉంది. రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్న అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు బండ్లు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పినని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పని సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పినని హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. వాటన్నిటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా ఉరితాళ్ళు వేసుకొని మా జీవితం ఇంతే, మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిన అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త శాలన్న కుమారుడు అర్జున్ వివాహానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన కాటసాని శివనరసింహారెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని రూపశ్రీ.
రాష్ట్రంలో ఢిల్లీ కిరాయి పాలన మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరాయి వారి బానిసత్వంలో పోయి స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోతుంది. సీఎం 51 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి చిన్న పనికి అక్కడికే వెళ్ళాలి. తెలంగాణ సంక్షేమంలో వెనుకబడింది, పరిశ్రమలు తల్లిపోతున్నాయి. దీనికి కాంగ్రెస్ బీజేపీలే కారణం. స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని, తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం. ఒక కాంగ్రెసే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు, పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ, సోదరులకి, సోదరీమణులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం విడదీసే అంశాలు 100 ఉన్నాయి, కులాలు మతాల పేరిట 100 ఉన్నాయి. కానీ కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత. అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా, సోదరులుగా, సోదరభావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడ, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేడ్రాయి హైదరాబాద్ వారు హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. I may not satisfy as an individual or individuals. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం,
దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్ మీ 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 యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు, లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్మెంట్. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి? గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూపర్ 6 పథకాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తికి అందరూ ఆడబిడ్డలు సుభిక్షంగా ఉండాలని వారి కోరిక మేరకు ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చిన వంటి రోజున ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ ప్రారంభించడం జరిగింది. లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఐసిఐసి లాంబోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం వల్ల ప్రాణాపాయం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లోకేష్ కోరారు. ఇది మాత్రం అందరు ఇక్కడ చూడండి. అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. సో ఈరోజు మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం. 48 సార్లు రక్తదానం చేశాను. 3 నెలలు అయిపోయింది. 49 సార్లు రక్తదానం చేయబోతున్నాను నెక్స్ట్ వీక్లో. సో రక్తదానం గురించి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే మన దేశంలో దగ్గర దగ్గర సంవత్సరంలో 15 నుంచి 20 మంది రక్తం కొరత ఉంది. సో మన భారతదేశం వికసిత్ భారత్గా 2047లో అడుగు పెట్టాలని మనందరం ప్రయత్నం చేద్దాం.
సో ఈరోజు రెగ్యులర్గా మేము చేసే రక్తదాన శిబిరాల్లో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి రక్తదాన శిబిరం మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఈ రక్తదానం గురించి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే, సో భారతదేశంలో రక్తం కొరత ఉండి చాలామంది చనిపోతున్నారు. అలాంటి వారిని మనలాంటి వాళ్ళే కాపాడాలా. ఎందుకంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. దాంతోపాటు రక్తదానంతో పాటు మనము అవయదానం కూడా చేయొచ్చు. చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు కూడా అవయదానం చేయొచ్చు. సో అవి కూడా అందరూ పాటుపడాలా. ఎందుకంటే భారతదేశంలో అవయవాలు లేక జీవన్దాన్లో ఎన్రోల్ చేసుకోక నోటాల రిజిస్టర్ కాక చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఆగస్టు 3వ తారీఖున కూడా మనము జాతీయ అవయదాన దినోత్సవం చేసుకున్నాము. ఆగస్టు 13వ తారీఖున ఇంటర్నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే చేసుకున్నాము. సో అవయదానం గురించి కూడా మనందరం పాటుపడదాం. మన దేశాన్ని ఉన్నతిగా నడుపుదాం. మన తోటి వారికి మనం జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా అందరికీ మిత్రులకు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం కోసం. బ్లడ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఆ పెయిన్ ఏంది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలా అనే విషయం కూడా తెలియడం లేదు. అలాంటి వారి కోసం ఒక సూచనప్రాయంగా ఈ ఐసిఐసి లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. యువతకు ఏమేం చేయాలనే దానికి కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది, మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళమవుతాము. ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదు, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఈ జనాలకు తెలియడం కోసము ఈ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రక్తదాతలు కండి, ప్రాణదాతలు కండి, రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. ఇది మాకు 2004 నుండిగా నేను బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి గారు పిలుపు మేరకు అప్పుడు మేము పార్టీలో ఉండి ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ మాకు తెలిసినంత పరిధిలో వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వండి, మీరు కూడా ప్రాణదాతలు కండి అని చెప్పి చెప్తున్నాము. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోదావరిఖని పట్టణంలో అందరివాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్ జన్మదిన వేడుకలను శుక్రవారం కని చౌరస్తాలోని వైట్ హౌస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు, స్నేహితులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్తో కేక్ కట్ చేయించి శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బర్త్డే బాయ్ బాలరాజ్ మాట్లాడారు. Happy birthday to you. Happy birthday to you, Balana. Happy birthday to you. Happy birthday to you. ఈరోజు భారతదేశంలో పెద్ద పండుగ రోజు. కులాలు, మతాలు అతీతంగా మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ రామగుండం పట్టణంలో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి మక్రాన్ సింగ్ గారి జన్మదినం ఈరోజు చాలా అభినందనీయం. అట్లాగే నా జన్మదినం కూడా ఈరోజు జరగడం అభినందనీయం. మరి రామగుండం పట్టణంలో ఎక్కడ చూసినా ఈ పండుగ వాతావరణం ఉంది. ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలలో స్పష్టంగా కనబడుతూ ఉంది. అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇది మా కార్యకర్తలు కూడా విశ్వసనీయంగా వారిని అభినందించడం జరిగింది. అట్లాగే నా స్నేహితుల మిత్రులందరూ కూడా గత 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటున్నాం. రాజకీయాల్లో ఉన్నంతసేపు ఎన్నికల వరకే మా యొక్క పోరాటం ఉంటుంది. ఎన్నికల తర్వాత మా టీం అంతా కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి, అందరం కలిసిమెలిసి జీవించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాము. ఈ ప్రెస్ మిత్రులు కూడా మా సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.